హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనందరికీ తెలుసు, మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారు ప్రెజెంట్ నటిస్తున్నటువంటి ప్రెస్టీజియస్ మూవీ వార్ 2. నిజం చెప్పాలంటే ముందు వరకు కూడా ఈ వార్ 2 సినిమాపై కేవలం ఇదొక సాధారణ బాలీవుడ్ యాక్షన్ మూవీ అనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో యాడ్ అయ్యారో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా నెవర్ బిఫోర్ హైప్ అనేది వచ్చింది. RRR సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనేది రామ్ చరణ్ అండ్ రాజమౌళికి మాత్రమే దక్కుతుంది అంటూ చాలా మంది నాలెడ్జ్లెస్ పీపుల్ కామెంట్స్ చేశారు. అయితే దేవరా సినిమా సక్సెస్తో మిక్స్డ్ టాక్తో కూడా వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి తన పవర్ ఏంటో తన స్టార్డమ్ ఏంటో అందరికీ తెలిసేలా చేశారు ఎన్టీఆర్. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ అనేది ఇండియా వైడ్గా నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో. ప్రజెంట్ ఎన్టీఆర్కి నడుస్తున్నటువంటి ఈ ఆల్ ఇండియా క్రేజ్ వల్లే సలార్ 2 అండ్ KGF 3 లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నటువంటి ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్తో కోరుండి మరి డ్రాగన్ అనే భారీ బడ్జెట్ సినిమాని చేస్తున్నారు. ఇంకా విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఇప్పుడు వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ గారు తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ గురించి ఒక అప్డేట్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ సినిమాకి గాను ఎన్టీఆర్ గారు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ అనేది ఎన్టీఆర్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందంట. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండబోతుంది. అందువల్లే హృతిక్ రోషన్ కేవలం 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేస్తుంటే ఎన్టీఆర్ తన క్రేజ్ తో 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రెసెంట్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా నిలుస్తున్నారు ఎన్టీఆర్. ఇక ఈ వార్ 2 అండ్ ప్రశాంత్ నీల్ తో కూడా చేస్తున్నటువంటి సినిమా రిలీజ్ అయితే ఇక ఎన్టీఆర్ క్రేజ్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో మన ఊహకి కూడా అందదు. అప్పుడు తన రెమ్యునరేషన్ అనేది ఇప్పటికంటే కూడా చాలా ఎక్కువగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, దళపతి విజయ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ ఇలా చాలా మంది ఆల్ ఇండియా స్టార్స్ రెమ్యునరేషన్ ని దాటిపోయే ఛాన్స్ ఉంది. RRR అండ్ దేవరా లాంటి బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నారు ఎన్టీఆర్. మరి ఫ్యూచర్ లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ మీద ఆయన ఇంపాక్ట్ అనేది ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అంచనాలకి కూడా అందటం లేదు. మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎన్టీఆర్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో, అండ్ ప్రెసెంట్ ఎన్టీఆర్ తీసుకుంటున్నటువంటి ఈ భారీ రెమ్యునరేషన్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా నిలుస్తున్నటువంటి ఎన్టీఆర్ ని చూసి గర్వపడుతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ. మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో మాకు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.